నెక్స్ట్ మనకి చైనాలో ఒక డెవలపర్‌కి దోమల బెడద ఎక్కువైపోయిందనమాట. ఇంట్లో ఎక్కువ దోమలు కుడుతూ ఉన్నాయి. వాటికి ఎలా అని చెక్ పెట్టాలని చెప్పేసి ఒక డివైస్ తయారు చేశాడు. దీనికోసం ఆయన ఒక కెమెరా యూజ్ చేశాడు. కెమెరాకి మంచి జూమ్ లెన్స్ కనెక్ట్ చేశాడు. ఒక కెమెరా దానిపైన ఇంకో కెమెరా కూడా పెట్టాడు. వైడ్ యాంగిల్ కెమెరా. 2 కెమెరాస్ పెట్టాడు. అండ్ దోమలవి మొత్తం ఫోటోలు తీసాడు అనమాట. వాళ్ళ రూమ్ లో ఉన్న దోమలన్నీ ఫోటోస్, ఇంటర్నెట్ లో కొన్ని ఫోటోస్ ఎతికి మొత్తం దోమల ఫోటోలన్నీ తీసి ఒక ఏఐ మోడల్ తయారు చేశాడు. దాని గురించి ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ చెప్పలేదు. ఏఐ మోడల్ తయారు చేసేసి ఒక లేజర్ కనెక్ట్ చేశాడు. ఇప్పుడు ఏం చేసేదంటే దీనికి గింబల్ కూడా కనెక్ట్ చేశారనమాట. మొత్తం రూమ్ అంతా చుట్టూ తిరగలదు. కెమెరా అయితే చూస్తుందో అది దోమను కానీ డిటెక్ట్ చేసింది అనుకోండి, లేజర్ కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది దాన్ని చంపేసి అని చెప్పేసి. ఇది లేజర్ దాన్ని చంపేస్తుంది. అండ్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే మనిషి మీద వాళ్ళ పరిస్థితి ఏంది, మనిషి చర్మం కాలుతుంది కదా లేజర్ వేస్తే అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు. సో మనుషుల మీద ఉన్నప్పుడు మాత్రం ఇది ఫైర్ చేయదు. అలా దీన్ని ట్రైన్ చేశారు అనమాట. యాక్చువల్ గా ఈయన చెప్పేదాని ప్రకారం అయితే మాత్రం అది మనుషుల మీద కూడా ఎలాంటి ప్రభావం చూపించారు. మనిషి చర్మానికి ఎలాంటి హాని అయితే ఉండదు. అంత పవర్ఫుల్ లేజర్ అయితే కాదు అది. కాకపోతే కంటికి పడితే మాత్రం, కంట్లో కానీ పడిందంటే మాత్రం రెటీనా డ్యామేజ్ అవ్వచ్చు, కళ్ళు డ్యామేజ్ అవ్వచ్చు అని చెప్పేసి అతను మనుషుల మీద అయితే పెట్టలేదు దాన్ని. మనుషుల మీద బయటకు వచ్చిందంటే కథం ఇంకా అది. మనిషి మీద వాళ్ళు ఉన్నంత వరకు సేఫ్ అది. మనిషి మీద వాళ్ళకుండా బయటకు వచ్చిందంటే చంపేస్తుంది లేజర్. ఫోటన్ మ్యాట్రిక్స్ లో లాస్ట్ ఇయర్ ఇట్లా డివైస్ ఒకటి తయారు చేశారు. ఇది మార్కెట్లో అమ్మారు కూడా. ఇది కూడా సేమ్ పని చేస్తుంది. దోమలు చంపడానికి మొత్తం నిన్న కూడా టెక్నిక్స్ లో మనం చూసాం. అమెరికాలో మొత్తం దోమలు మొత్తం అంతం చేయడానికి కూడా ఆల్ఫాబెట్ లాంటి కంపెనీ కూడా ట్రై చేస్తుంది. పెద్ద పెద్ద కంపెనీస్ ట్రై చేస్తుంది. మొత్తం దోమల్ని కనుమరుగయ్యేలా చేస్తున్నారు. దోమలు కూడా ఫ్యూచర్లో మేబీ కనుమరుగైపో